everyone, welcome back to our channel. So కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసామన్నమాట. సో ఈ రోజు వచ్చేసరికి మీ ముందు ఉంది కదా, సో మైక్రో ఓవెన్ అనమాట. సో ఇప్పుడు ఇంకొచ్చేదంతా వింటర్ సీజన్ కాబట్టి సో చాలా వేడివేడిగా తినాలనిపిస్తుంది. సో దీనికి అవసరమైన ప్రోడక్ట్ అనమాట ఇదైతే. సో దీని రివ్యూ అయితే చూద్దాము. రివ్యూ అంటే నాకు కూడా ఏం తెలియదు, నేను కూడా యూట్యూబ్లో చూస్తున్నాను ఫస్ట్ టైం. సో చూద్దాం. సో ఇంకా దీని లోపల ఏమున్నాయో ఒకసారి చూద్దామా. సో ఫస్ట్ అయితే వాళ్ళు ఒక గ్లాస్ ప్లేట్ అయితే ఇచ్చారనమాట. సో దాన్ని లోపల పెట్టుకోవాలంట. బట్ ఇదైతే సింగిల్ మైక్రో ఓవెన్ అంట. నాకు ఇన్ని ఓవెన్స్ ఉంటాయని కూడా తెలియదు. నేను రీసెంట్గానే యూట్యూబ్లో చూసాను. ఓటీజీ అని, కన్వెక్షన్ ఓవెన్స్ అని చాలా టైప్స్ ఉన్నాయి. సో ఒక్కో దాంట్లో ఒక్కొక్క మోడల్ ఉంటుందంట. సో ఇది వచ్చేసరికి సెమీ మోడల్, అదే బేసిక్ మోడల్ అంట. జస్ట్ ఫర్ హీటింగ్ పర్పస్ అని చెప్పి డెమోకి వచ్చిన ఆయన చెప్పారనమాట. మాకు వరకు కూడా మాకు తెలియదు అనమాట. సో ఏంటి అనేది కూడా. సో కేక్స్ అయినా వస్తాయి అనుకున్నారు మా మామయ్య అయితే. సో కేక్స్ కూడా దాంట్లో బేక్ అవ్వవంట. సో ఏది బేక్ అవ్వదు, జస్ట్ ఒక హీటింగ్ పర్పస్కి మాత్రమే యూటిలైజ్ అవుతుంది. సో ఇది ఇంకా ఆన్లైన్ కాబట్టి ఎలా వస్తుందో ఏంటో ప్రోడక్ట్ అని మనకి చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో ప్రోడక్ట్లో మాత్రం ఎటువంటి డ్యామేజ్ కానీ అదేం లేదు. మంచిగా సీల్ చేసి పంపించారనమాట. ఎక్కడికక్కడ కవర్స్ వేసేసి పేపర్స్ కానీ. సో చాలా బాగుంది ప్రోడక్ట్, మాత్రం ఏ డ్యామేజ్ లేదు. సో ఇదైతే 20 లీటర్స్ కెపాసిటీ అనమాట. సో నో గ్రిల్ అదేం ఉండదు, జస్ట్ ఫర్ హీటింగ్ పర్పస్ కాబట్టి బేసిక్ మెథడ్గా యూజ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. మాకు అందులో మేము నాన్ వెజ్ తినాం కాబట్టి మాకు గ్రిల్, టోస్టర్ ఇవన్నీ కూడా మాకు అంత నీడ్ ఏమి ఉండదు. జస్ట్ ఫర్ కేక్స్ కోసం ఎందుకులే అని చెప్పేసి మేము కూడా ఇంకా సరేలే చూద్దాం అన్నట్లుగా మేమైతే ఇంకా దాన్ని పక్కన పెట్టాము. సో ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. దాంట్లో చదివామంటే మనకి అన్నీ అర్థమైపోతాయి అనమాట. సో ఏది ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా. సో ఆ మాన్యువల్ చూసామంటే మనకు అర్థమైపోతుంది. సో లోపలంతా కూడా సెరామిక్ ఇచ్చినారు కాబట్టి సో క్లీనింగ్కి ఈజీ ఉంటుంది మెయిన్. సో సామ్సంగ్లో వచ్చేసరికి సెరామిక్ అయితే ఉంది, మిగతా వాటిల్లో కూడా ఉంది. బట్ దాంట్లో అయితే కొన్నిట్లో అయితే స్టెయిన్లెస్ స్టీల్, అది కొంచెం క్లీనింగ్ పర్పస్కి కొంచెం కష్టం ఉంటుంది అనమాట. సో సెరామిక్ అయితే ఈజీగా ఉంటుంది, షైనింగ్కి కానీ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకని ఇదైతే తీసుకోవడం జరిగింది. సో ఆన్లైన్లో దీని ప్రైస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 8,000 దాకా పడింది అనమాట. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్ అన్నీ ఇచ్చినారు. సాఫ్ట్వేర్, క్విక్, ఫేవరెట్, మైక్రోవేవ్, లైక్ ఇలా చాలా చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చినారు. స్టార్ట్, ఎండ్ బటన్ కూడా ఇచ్చినారు. ఇదేంటో మీకు ఐడియా ఉంది? ఓకే, మనం ఏదైనా పెట్టినట్టు ఇది బేస్ అనమాట. సో స్టాండ్ లాంటిది, ఏమైనా డైరెక్ట్గా దాని మీద పెట్టకుండా. సో దీనికి ఇంకా చెప్పింది సెరామిక్ ఇన్సైడ్ అనమాట. సో అవుట్ సైడ్ ఏం సెరామిక్ లేదు, మనకి ఇన్సైడే కదా క్లీనింగ్ పర్పస్ కాబట్టి. సో లుక్ వైజ్ బాగుంటుంది. సో నెక్స్ట్ దీని చుట్టూ తీసుకున్నామంటే ఇక్కడ వాళ్ళు బ్యాక్ సైడ్ ఇచ్చున్నారు కదా. సో దాన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే ఇక్కడ మైక్రోవేవ్ యూజ్ మాన్యువల్ అని ఇచ్చున్నారు. సో దీన్ని చూద్దాము. అంటే మనం ఏ డిగ్రీస్లో హీట్ చేసుకోవాలి, ఎంత టైం ఏంటి అనేది అంతా కూడా దీంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వార్నింగ్ కూడా ఇచ్చున్నారు ఏదో, ఇఫ్ ద డోర్ ఆర్ డోర్ సీల్స్ ఆర్ డ్యామేజ్ ద ఓవెన్ మస్ట్ బి ఆపరేటెడ్ అంటే ఇట్ హ్యాస్ ది వెరీ కంఫర్ట్. ఒకవేళ ఇప్పుడు మనకి డోర్ అదంతా చెడిపోతుంది, ఏదన్నా అయిందా కానీ దాంట్లో మనం ఏది హీట్ చేయకూడదంట. సో అంటే అది రిపేర్ చేయించుకున్నామని కూడా దీంట్లో నాన్ వెజ్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు అంట. సో దీన్ని మళ్ళీ చదువుతాము. ఇది చదివేసరికి గంట అయిపోద్ది అనమాట. ఇంకా ఫస్ట్ టైం అయితే దాంట్లో ఏదైనా హీట్ చేసి చూద్దాము, హీటింగ్ ఎలా వస్తుంది ఏంటి అనేది అయితే చేసామన్నమాట. సో ఫస్ట్ అయితే ఆ ప్లేట్ని పెట్టాలంట. సో మాకైతే డెమో వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే, ఫస్ట్ మనం ఒకటి చూసాం కదా, అది పెట్టి దానిపైన ఈ ప్లేట్ పెట్టాలంట. మాకు తెలియక ఫస్ట్ ప్లేట్ పెట్టాము. నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. సో దాని తర్వాత అయితే ఫస్ట్ హీట్ చేసేది వచ్చి పఫ్ అనమాట. సో మెయిన్లీ పఫ్, శాండ్విచ్ ఇవే కదా హీట్ చేసుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు వచ్చేదంతా చల్లగా వాతావరణం ఉంది కాబట్టి సో ఇవైతే తీసుకొచ్చారు మావయ్య. సో ఫస్ట్ అయితే నాకు తెలియకుండా ఈ ప్లేట్లోనే పెట్టేసేయచ్చు. బట్ దీంట్లో అయితే నాకు ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే స్టీల్ పెట్టకూడదంట. స్టీల్ ఏంటంటే చిట్పట్ అంటుందంట. సో మీరు కూడా ఎవరైనా ఉంటే స్టీల్ పెట్టద్దు. మైక్రో అని ఉంటుంది కదా, ప్లాస్టిక్ పైన మైక్రో అని ఆ సింబల్ ఉండే
అయితే పెట్టొచ్చంట మనము. సో ఇంకా మనమైతే హీటింగ్ పర్పస్ కాబట్టి మెయిన్లీ 1 మినిట్ అయితే సరిపోతుందంట. ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెట్టాను కాబట్టి ఒక 2 మినిట్స్ పెట్టాను అంతే. సో 1, 2 అయితే అసలు జస్ట్ 30 సెకండ్సే సరిపోద్దంట. చాలా హీట్ వస్తుంది మనకి, పైన తెలియకపోయినా కర్రీ అయితే చాలా బాగా కుక్ అయిందనమాట. సో ఇప్పుడు అయితే మా అత్తమ్మ రివ్యూ అడుగుదాము. వేడిగా ఉంది, కాలిపోతుంది, వేడిగా ఉంది. సో యూస్ఫుల్ ప్రోడక్టేనా? యూస్ఫుల్ ప్రోడక్టేనా? బాగుంది. వింటర్లో మంచిగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. చలికాలంలో బాగా యూజ్ చేసుకోవచ్చు. బాగుంది, వేడిగా కూడా ఉంది. మనం బయట నుంచి ఎవరు తెచ్చుకున్నా కూడా చల్లారిపోయినందుకో అప్పుడు మళ్ళీ మనం ఇంట్లో వేడి చేసుకోవచ్చు. మంచి యూస్ఫుల్, చలికాలం బాగా యూస్ఫుల్ అవుతుంది. నల్లారిక్ అంటే సూపర్. అప్కమింగ్ వింటర్ సీజన్ కా బెస్ట్ ప్రోడక్ట్. కొంచెం దీనికైతే ఆయిల్ అయితే గ్రీస్ చేశాను. సో ఇప్పుడు టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ చేసి చూద్దాం. ఇందాకైతే 1.5 మినిటే ఉందన్నమాట. సో ఇప్పుడు ఒక 4-5 మినిట్స్ పెడదాము, ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడైతే మనము పానీపూరి పెట్టి టెస్ట్ చేద్దాము. సో ఈ రెసిపీ అయితే ఫ్లాప్ రెసిపీ అనమాట. సో ఒక్కడి కూడా ఏం పొంగలేదు. సో ఇది ఆయిల్కి అలాంటిది ఏంకి యూస్ అవ్వదు అనమాట, జస్ట్ ఫర్ హీటింగ్ పర్పస్ మాత్రమే. అవి నెక్స్ట్ అయితే ఒడియాలు అయితే పెట్టామన్నమాట. సో అది గుట్టాలు. సో అవి అయితే పూర్తిగా మాడిపోయినాయి, మాకు తెలియక 2 మినిట్స్ పెట్టాము. సో అసలు పూర్తిగా మాడిపోయినాయి అనమాట. సో ఇది ఎనీ కుక్ చేసుకోవడానికి పనికిరాదు, జస్ట్ ఫర్ హీటింగ్ పర్పస్ మాత్రమే. ఇది చూపిస్తారనమాట, ఇంకేం చూపించారు. బట్ ప్రోడక్ట్ అయితే వెరీ యూస్ఫుల్ అనమాట. సో రేపు అయితే మనం కేక్ బేక్ అయితే చేసి చూద్దాము. సో ఇదే అనమాట షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ అనమాట. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ సచ్ కంటెంట్. బాయ్ బాయ్.